నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఎందుకు మళ్ళీ ఆపానంటే మీరు చాలా చక్కగా పాండిత్యంలాగా చెప్తున్నారు. కొంతమంది చెప్పడానికి రాదు, తొందరగా ముగించుకుంటారు. ఆపి మరేంద్ర రోజులు అంటే మీరు వాస్తవం జరుగుతుంది. అదే అరవద్దు. మీకు మళ్ళీ ఛత్రపతి శివాజీ గురించి తెలియదు, శ్రీరాము గురించి తెలియదు. మళ్ళీ అరుస్తూ రోజు చేయకుండా పెద్ద మనిషి మాట్లాడుతూ మనం విందాం. వాస్తవానికి నిజమైన స్వామీజీలకు, నిజమైన భక్తులకు ఒకప్పుడు బిచ్చాందేవి అంటే అందరం అన్నం పెట్టేవాళ్ళు. బిచ్చ వస్తే భయం వేస్తుంది, వాడు ఎంతో ఏం దోసుకుపోతున్నాడని. భిక్షగాడు కాదు, మోసం చేయడానికి వస్తున్నాడు. రైట్, చెప్పండి. ఇప్పుడు మీకు జరిగిన అనుభవం చెప్పండి. మాకు జరిగిన అనుభవాలు అస్సలు భక్తుని నమ్మకుండా చేస్తున్నాడు. ఒకరోజు కలవకుర్తి పోతున్నాడు నేను పొద్దున్నే. ఒక ఆయన మంచి తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఆగింది. ఎక్కడ మార్చాలి ఇక్కడ పక్కన కాటన్ మిల్ కాడ నిలబడ్డాడు. నిలబడి ఆపిండు. ఆపితే ఎక్కించుకుంటే ఎక్కిండు. బండి మీద ఎక్కించుకొని పోతున్నా. లిఫ్ట్ అడిగిండు, ఎక్కించుకున్నాక అంటున్నా, అన్న నేను మిర్యాల కూడా పోవాలి, నాకు అన్న పూర్తిగా పైసలు లేవన్నా, కొన్ని మీరు సాయం చేయాలి, అది పోతాను నాకంటే ఇంత కావాలి నీకు అన్న. నాకు 200 అయితే చాలు అని అంటే 200 ఇచ్చిన. 200 ఇచ్చి హోటల్కి తోలుకపోయి టిఫిన్ చేయించినాడు. టిఫిన్ చేయించి పోయి బస్ ఎక్కాలని తోలిచ్చి మళ్ళీ సాయంత్రం 4 గంటలప్పుడు నేను మళ్ళీ మళ్తే వాడు బస్ స్టాండ్ లోనే తిరుగుతున్నాడు. నీకు ఎంత బాగా, చాలా బాధ వేసింది. ఇప్పుడు ఏమైతుందంటే ఒకడు నిజంగా పోయిన పరిస్థితి, నిజంగా డబ్బులు పోయిన పరిస్థితి. ఇట్లోటి నా కొడుకులు ఏం చేస్తారు అంటే వాడిని ఖరాబ్ చేస్తారు. ఒరిజినల్ వాడు ఆగమవుతున్నాడు. ఇప్పుడు వాడు ఒరిజినల్ వాడు అయితే మనకు తృప్తి ఉంటుంది, అన్ని చేసే దానికి తృప్తి లభిస్తుంది. అరే నయం రా, ఓకే వాడు గమ్యం చేరుకున్నాడు. వీడు ఇట్లకెళ్ళి తిరుగుతున్నాడు. రేపు నిజంగానే పోగొట్టుకొని వాడే అడిగినాక నష్టం జరిగింది. భగవంతుడు అనేది వీళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వీళ్ళని రానియకుంటే ఏమై చాలా ఈ పరిస్థితి నాకు కూడా జరిగిందండి. శివమాల వేసాము, శ్రీశైలం పోతున్నాము అనుకుంటే స్వామికి తప్పిపోయారు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఎవరితో అనుకో ఫోన్ ఇవ్వమంటే శివస్వాములు ఇస్తలేరు. అది నా ఫోన్ పోయిందా అని కూడా ఎవరు నమ్మట్లేదు. డ్రెస్ వేసుకుంటాడు సేమ్. అదే కదా ఇప్పుడు అన్నందుకు నేను ఆ పరిస్థితి అనుభవించాను. ఎవరు ఫోన్ ఇస్తలేడు. భగవంతుని కోరేది ఒకటే, ఇలాంటి మోసగాలను తక్కువ చేసి ఒరిజినల్ లోనికి సేవ చేసి అట్లోనికి. ఇప్పుడు మంచి భక్తులు ఉంటాడు అబ్బా, ఒక ఆయన వాడు ఏదో పోగొట్టుకొని అరే ఏం చేద్దాబ్బా ఎట్లయితే ఎవరినాడు కానీ మోమాట పడుకుంటూ అడిగితే మనమేమంటాం, పో ఎంతో మందిని చూస్తున్నాను ఇలాగ వెళ్ళిపో. అసలు వాడిని ఎంత బాధపడతాడు తెలుసాడు. దేవుడిని అప్పుడు ఏం దేవుడు నేను ఇంత కష్టపడి నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని దేవుడిని తిట్టుకుంటాడు. కానీ భగవంతుడికి కోరేది ఒకటే, మనం కొంచెం తక్కువ ఎందుకు బుద్ధి పుట్టిస్తున్నావు అని వాడి భక్తు తిరిగి వాడు ఎన్నో అబద్ధాలు ఆడుకుంటూ కట్ చేస్తున్నాడు. ఇది ఇట్లా అవుతుందా? కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే వేషం వేసుకొని నేను భక్తుల్ని అని చూపిస్తున్నాను. లోపల ఏ భక్తి లేదండి. లోపల ఎక్కడ తిరిగి పొద్దున్న లేస్తే ఎవరిని ముంచుదాం. ఒక్కడు ఏం చేస్తుండు, లేచే వరకు ఎవరు దొరుకుతాడు, ఎవరిని కొట్టుకుందాము, ఎవరిని తిందాం. భక్తులు ఉన్నారు, జనాలు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. స్వామీజీలు కూడా పొద్దుగా లేసి ఎవరు పైసలు ఇస్తాడు, పైసలు ఇచ్చినోడే భక్తుడు, శిష్యుడు. లేకపోతే ఏం లేకపోతే దూరం ఉండు. శిష్యరికం తీసుకున్న గురువు ఒక్కడు మాత్రమే దగ్గర రాణిస్తాడు. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు ఒక అడ్డు వేసుకున్నావు, నువ్వు ఒక భక్తుని అని నేను దేవుడికి వచ్చి ఇట్లా కూర్చోబెట్టుకున్నావు. కానీ అందరికి ఇట్లా నాలాగా ఉండాలి కదా. ఉండదు నేను చూస్తున్నా కదా. శిష్యరికం ఎవరైతే తీసుకుంటాడో గుర్తుండి ఆయన నా శిష్యుడు దాని ఆయన అని కూర్చోబెట్టుకుంటున్నాడు. కానీ ఇంత మంచి భక్తుడు